హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చక్రస ఫ్యాషన్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే వైజాగ్ వచ్చేస్తున్నామండి. ఈ వైజాగ్ వెళ్ళే ముందు మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. చిన్న మ్యారేజ్ ఉందని. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ మోస్తరుగా ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్లిక్ ద బెల్ ఐకాన్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియో అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. వైజాగ్ అయితే వెళ్ళే ముందు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. కార్తీ నవ్య అయితే చాలా ఆడేస్తున్నారు అనమాట. 2 months ఉన్నాం కదండి, కొంచెం వెళ్ళడానికి ఇదైతే ఉంది. పెళ్ళికైతే స్టార్ట్ అయిపోయాం అనమాట. మా నవ్య డ్యాన్స్ చిరగా తీసేసింది అనమాట. సాంగ్ అయితే లో వాల్యూమ్ పెడతాను, ఎందుకంటే కాపీరైట్ స్ట్రైక్ వచ్చేస్తుంది. సో అందుకని ఆఫ్టర్నూన్ మ్యారేజ్ చూసుకొని నైట్కి అయితే వచ్చామండి. నైట్కి అయితే చిన్న క్లిప్పే తీస్తాను, ఎందుకంటే పార్టీవి ఒక్కతే అమ్మ దగ్గర ఉండిపోయింది. సో అందుకని వేగంగా భోజనం చేసేసి వచ్చేద్దామని చెప్పి వచ్చాము. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే 6 o'clock బయలుదేరిపోయింది వైజాగ్ అయితే. బస్ స్టాండ్కి అయితే వచ్చాము. బస్ స్టాండ్లో పార్టీని అయితే మా నాన్నగారు ఎత్తుకున్నారు. మొత్తం నుంచి అయితే వీడియో చేస్తున్నానని చెప్పి తిరిగిపోయాడు అనమాట. అంటే వెళ్తుంటే ఏదోలా అనిపించిందండి, ఎందుకంటే 2 months తర్వాత మళ్ళీ వైజాగ్ వస్తున్నాను. అండ్ మా ఇంటి దగ్గర అడుగు పెట్టానని చెప్పాను కదండి. అడుగు పెట్టిన ఒక 2 daysకే మళ్ళీ వైజాగ్ రిటర్న్ అయిపోవాల్సి వచ్చింది, ఎందుకంటే చక్రి గారికి వర్క్ అనేది కొంచెం ఎక్కువ ఉందన్నమాట. సో అందువల్ల వైజాగ్ అయితే ఫైనల్ వస్తాము. బస్సులో వీడియో అయితే తీయలేదండి, ఎందుకంటే పాంతివి కొంచెం అన్కంఫర్ట్గా ఉందన్నమాట జర్నీ. సో అందువల్ల వీడియో తీయలేకపోయాను అనమాట. అండ్ బస్సులో అయితే పాంతివి వాకర్ అనేది వదిలేసాము. కొంచెం అది జస్ట్ మిస్లో మర్చిపోయామండి, ఎందుకంటే కాళ్ళ దగ్గర పెట్టేసుకొని అంటే తీద్దాం అనుకొని దిగే వరకు తీద్దాం అనుకుని ఉన్నాము. దిగిన తర్వాత గుర్తొచ్చింది. అలా దిగ్గానే బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. సో అది మళ్ళీ మా ఊరికి రిటర్న్ అయిపోవడం వల్ల మాకు దొరకలేదు. కాంతి అయితే కొత్త వాకర్ అయితే వచ్చేసింది అనమాట. అది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. చాలా రోజుల తర్వాత రావడం వలన ఇల్లు అయితే మొత్తం ఇదైపోయిందండి, మొత్తం ధూళి పెట్టేసింది అనమాట. సో అందుకని కొంచెం క్లీనింగ్ అయితే చేసేసాను. రాగానే చక్రి గారు అయితే తర్వాత చేసుకుందోలే, కాసేపు తినేసి జర్నీ అలౌ చేసాం కదా, కాసేపు రెస్ట్ తీసుకుందామని చెప్పి అన్నారు. కానీ అది చూస్తుంటే మనకి ఎలా తినబుద్ధి వస్తుందండి. మొత్తం ధూళి పెట్టేసింది, మొత్తం కిచెన్ అంతా ధూళి పెట్టేసింది. కొంచెం పైన క్లీన్ అయితే చేసేసాను అనమాట. ఈలోపు చక్రి గారు మార్కెట్కి అయితే వెళ్ళి వచ్చేసారు. మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోవడం వల్ల మేము 11 o'clock అయితే వైజాగ్ వచ్చేసాము. సో అలాగా మార్కెట్కి వెళ్ళి తెచ్చేసారు. అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసి పాత్మి అయితే ఈలోపు కొంచెం టీవీ చూసుకుంటుంది అనమాట. రైన్స్ పెట్టేసుకుంటే చక్కగా చూసేసుకుంటుంది. తను ఏడవడం అంటూ ఉండదు, ఓన్లీ ఆకలికి నిద్రకే తప్పించి మనల్ని ఇబ్బంది అయితే పెట్టదు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. కీప్ వాచింగ్.